సడలింపులు పరిష్కారాలు ఆ దిశలో కూడా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే సార్, నిన్న కిమ్స్కి శ్రీతేజ్ని పరామర్శించిన దిల్ రాజు కుటుంబ సభ్యులను ఆడుకుంటామంటున్నారు, సినీ పరిశ్రమ చూసుకుంటుంది అంటున్నారు, వాళ్ళ తండ్రికి ఏమో ఉద్యోగం ఇస్తారంటున్నారు. అంటే పెద్దన్న పాత్ర దిల్ రాజు పోషించారనుకోవచ్చా? నీకు ఏముంది, ఆయన దిల్ రాజు అని ఏం చెప్పినా సినీ రాజు ఆయన ప్రస్తుతానికి ఇటు నిర్మాణ రంగంలో కానీ అటు పంపిణీ రంగంలో కానీ థియేటర్స్ కానీ. బయట విందామా సార్? బయట ప్లే చేయండి అమ్మా. ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా బాగుపోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను, నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సింది అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత. ఎందుకంటే ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగం దాంట్లో కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. సీఎం గారు చెప్తుందే చెప్తున్నాను. ఓకే సరే, వాళ్ళు ఫాదర్ కూడా మాట్లాడారు, ఆ బయట కూడా ప్లే చేయండి. నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి, బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను. అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి. ఓకే ఇది సార్, ఇప్పుడు నేను 3 రోజుల కింద మనం అనుకున్న దిల్ రాజు అమెరికా నుంచి వచ్చి మాట్లాడతారు, ఇటు రేవంత్ రెడ్డి ఈ మధ్య ఆయన అపాయింట్ చేశారంటే కూడా దాని అర్థం అంతకి దాదాపు రెండు ఒకేసారి జరిగాయి. రెండవ దిల్ రాజు ఇప్పుడు కూడా పరిశ్రమలో కీలకమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా కూడా ఉన్నారు. టీఎఫ్డీసీ చైర్మన్ అన్న తర్వాత దానికి అధికార హోదా కూడా ఉంది. వ్యక్తిగతంగా ఆ విధమైనటువంటి సమన్వయము దౌత్యం నెరపగలిగిన స్తోమత కూడా ఆయనకు ఉంది. కేవలం స్థాయి స్తోమత ఆ పట్టు విడుపులు ఆయనకు ఉన్నాయి. కాబట్టి నేను ఆయన మాట్లాడింది చూస్తే తప్పకుండా ఆయన ముఖ్యమంత్రితో వెళ్ళి కలిసి ముఖ్యమంత్రి తరఫునే వచ్చాను అన్న మెసేజ్ ఆయన ఇచ్చాడు. రెండవది ఉద్యోగం ఇస్తాము, పునరావాసం కల్పిస్తాము అనే మాట కూడా చెప్పారు. ఉద్యోగం ప్రభుత్వం ఇస్తుందా మీరా అంటే ముందు మేము చిత్ర పరిశ్రమ టీఎఫ్డీసీగా చెప్తున్నాను, తర్వాత ఏం జరుగుతుందో చూస్తామన్నాడు. మూడవది అబ్బాయి ఆ చికిత్స అవన్నీ కూడా చేస్తామన్నారు. మిగతా విషయాలు వేటి మీద కూడా దిల్ రాజు నిన్న అటు ఇటు కామెంట్ చేయలేదు. మీరు కనుక గమనిస్తే జరిగింది దురదృష్టకరమైంది. ఎవరు కావాలని చేయరు, ఎవరన్నారు కావాలని చేశారని. ఇప్పుడు కొంతమంది పని కట్టుకొని అదే అక్కడ రాజకీయం వస్తుంది. రేవంత్ రెడ్డి పరిశ్రమ మీద కత్తి కట్టాడు, పరిశ్రమ అసలు తెలుగు ఇక్కడి నుంచి తరలిపోండి బతక తెరువుకి వచ్చారని ఒకటి స్టేట్మెంట్ ఇస్తే ఒక అధికార పార్టీ ఆయన కూడా ఇచ్చాడు. ఇవన్నీ అర్థం లేని విషయాలు, ఇవి ప్రధాన సమస్యతో సంబంధం లేనివి. ఇక్కడ కావాల్సింది చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దానికి సంబంధించి చిన్నవి ఏమన్నా ఫలితాలు ఉంటే కోర్టు చెప్తే అవి చేస్తారు. కానీ దాని ఆధారంగా సినిమా పరిశ్రమ మీద ఏదో చేయడం లేదా రాజకీయంగా ఇది రేవంత్ యాంటీ రేవంత్. ఇప్పుడు కేటీ బీఆర్ఎస్లో బీజేపీను రేవంత్ వ్యతిరేకంగా ఉంటే అది వాళ్ళ రాజకీయ అవసరం. దాన్ని పరిశ్రమకు అంటగట్టడము, దాన్ని అల్లు అర్జున్ దాన్ని కారకులుగా చూపడం అది అర్థం లేని విషయం. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఆ రోజు సినిమా దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్తాను, అది చూసిన మేరకు విన్న మేరకు పరిశ్రమ గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఆఖరికి అల్లు అర్జున్ గురించి కూడా వేరే మాట్లాడలేదు. ఆ రోజు జరిగిన ఘటనలో ఆయన వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు, అంతవరకే కదా. కొంతమంది తమ రాజకీయ ఉద్దేశాల కోసం దాన్ని ఎక్కడికో తీసుకుపోయి దాన్ని పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్యలో ఒక మంట పెట్టాలని చూస్తే అది వాళ్ళ పొరపాటు. అలాగే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్యలో తగాదాలాగా మార్చాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. అంత బుద్ధిహీనులు ఎవరు లేరు పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ మీడియాలో కానీ ప్రజల్లో మరీ ముఖ్యంగా. వాళ్ళు పాలను పాలు నీళ్ళని నీళ్ళు అనుకోగలిగిన విచక్షణ శక్తి ప్రజలకు ఉంది. నేను అనుకుంటాను దిల్ రాజు చొరవ తీసుకుంటారు, మొదలు పెట్టారు, ఆయన నిన్న మొదలు పెట్టారు. కానీ ఒక అభిప్రాయం మట్టుకుంది, అది వాళ్ళు గమనించాలి. ఈ పరిహారం పెంచితే మంచిది అన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వస్తూ ఉంది. మీకు అవకాశం కూడా ఉంది, జరిగిన నష్టం కూడా చాలా తీవ్రమైంది కూడా. కాబట్టి
పరిహారాన్ని పెంచే విషయం ఆలోచించాలని వాళ్ళు కూడా ఆలోచిస్తాము అది ఇది అంటున్నారు. కాబట్టి దీన్ని ఒక డెమోక్రాటిక్ సొల్యూషన్, ప్రజాస్వామిక పరిష్కారం దిశలో ఆలోచించాలి తప్ప ఇదేదో ఇల్లు తగలబడుతుంటే ఇది కాచుకున్నట్టుగా చలి కాచుకున్నట్టుగా దీన్ని ఏదో ఒక విధంగా తేడాలు పెంచడానికి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆ అబ్బాయి భవిష్యత్తు, ఆ కుటుంబానికి మేలు జరగటం, ఆ తర్వాత బాధ్యతలు రెండో దీని నుంచి ఏం పాఠాలు తీసుకోవాలి, ఏది ఎక్కడ శృతి మించింది, ఏది ఎక్కడ గతి తప్పింది, అది నేర్చుకోవాలి. ఒకవేళ మాట్లాడతారా, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ నిన్నేం మాట్లాడలేదు కదా మీడియాతో, మరి అంతసేపు అక్కడ మాట్లాడాడు, ఉద్యోగానికి గురయ్యాడు, ఎన్ని ప్రశ్నలు వేసి ఉంటారో, 3.5 గంటలు అక్కడ ఉన్నాడు. మీకు ఉన్నట్టే ఒక ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వము, తనకున్న సమాచారము, తనకున్న సలహా మేరకు అన్నింటి నుంచి సభలో లేకపోతే మీరు అల్లు అర్జున్కు లొంగిపోయారు, మీరు సినిమా పరిశ్రమకు డబ్బు అని అంటారు కదా. రాజకీయాల్లో రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడు కదా, ప్రఖ్యాత జర్నలిస్టు, ఆయన 2024 ఎలక్షన్స్ అయ్యాక ఒక బుక్ రాశాడు. ఇందులో ముఖ్యంగా 19-20 అంతకుముందు 14-19 ఎన్నికలను సమీక్షిస్తూ ఒక ముగింపు అధ్యాయం కూడా రాశాడు. దానికి ఆయన అడిగారు, ఏమండి ఎవరెవరో చాలా మామూలు రాజకీయ నాయకులు వచ్చి మీ దగ్గరికి అబద్ధాలు అవి ఇవి ఏవేవో రకరకాలుగా మాట్లాడుతుంటే మీరు అక్కడికక్కడే ఎందుకు ఖండించారు మీడియా వాళ్ళని, ఇది నీతో సహా అందరికీ కూడా వర్తించే విషయం. ఆయన అన్నాడు, మీరు మరీ అంత తేలిగ్గా మాట్లాడకండి, రాజకీయ నాయకులు అంత అవగాహన లేని వాళ్ళు, ఆలోచన ఎత్తుగడ లేని వాళ్ళు కాదు, వాళ్ళు ఒక మాట అంటారంటే దానికి చాలా కోణాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మేము అది కాదు కదా అని వేరే కొంచెం కౌంటర్ చేస్తామే కానీ వాళ్ళని పూర్తిగా అక్కడికక్కడే ఖండించేసి వాళ్ళ ప్రత్యర్థులు తీసుకోవాల్సిన పాత్ర మేము తీసుకోము. మీడియా ప్రత్యర్థి కాదు ఇక్కడ, మీడియా కెన్ సెండ్ ఇలా అంటున్నారు కదా, అలా అంటున్నారు కదా, ఇది జరిగింది కదా, లేదా మా దగ్గర ఉన్నది ఇలా ఉంది, ఇంతవరకు మేము చెప్పగలుగుతాం కానీ అని. అదే రేవంత్ రెడ్డి మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా అదే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ ఒక్కచోటే కొంచెం వాళ్ళు తప్పటడుగు చేశారు. ఇది నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు నన్ను కౌంటర్ కాకుండా డిఫెన్స్ వేరు, కౌంటర్ వేరు, పొలిటికల్ కౌంటర్. అందులో దాన్ని ఐ థింక్ దాన్ని సర్దుకున్నట్టున్నాడు, దాన్ని ఇంకా పెద్ద సాగుతీయటం కూడా అనవసరం. ఇంకోటి ఇందులోకి మెగా ఫ్యామిలీని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని ఎంతమంది ఎన్నిసార్లు వాళ్ళ పేర్లు తెచ్చినా అన్నదమ్ములు చాలా జాగ్రత్తగా ఉన్నారు. నాగబాబుతో సహా 3 సోదరులు కూడా ఇవ్వాల్సిన మద్దతు ఇచ్చారు. తమ పాత్ర బహిర్గతం కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే చంద్రబాబు ఫోన్ చేశారు కానీ అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్ చేసినట్టు రికార్డు ఏం లేదు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారు. కానీ బట్ బీజేపీ తెలంగాణ నాయకులు మాత్రం దీన్ని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి పైన ఆయన ఆర్నబ్ గోస్వామి గారు నిన్న కూడా ఆయన, మీరు ఈరోజు అదే నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీ వార్త అదే, అర్నబ్ గోస్వామి షోలో క్రిషాంక్ ఎవరికో ఫోన్ వచ్చిందని ఆ వివరాలన్నీ వేసి కాబట్టి పెద్ద కుట్ర జరుగుతుంది, అది ఇది బెదిరిస్తున్నారు అని ఈ పద్ధతిలో. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ఆ ఒత్తిడికి గురి చేస్తున్నారు. అంటే నేషనల్ మీడియా వర్సెస్ తెలుగు మీడియా అని ఒక పిక్చర్ తీసుకొచ్చారండి. నేషనల్ మీడియానేమో రేవంత్ని తిట్టిపోస్తుంది, రేవంత్ కక్ష కట్టుకొని చేస్తున్నాడని చెప్తుంది, రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్న పద్ధతిలో నేషనల్ మీడియా చెప్తుంది. మొన్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ముందుగా అమ్ముడుపోయారని తర్వాత క్షమాపణ చెప్పిన యాంగిల్ కూడా ఇదే. ఇక్కడ అమ్ముడుపోవడం అనే పదం అసహనం దాన్ని పక్కన పెడితే ఆయనే క్షమాపణ చెప్పాక ఇంకా దాని మీద సమస్య లేదు. యథాలాపంగా మాట్లాడతారు. మనకి మీడియా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు నేను ఏవో కామెంట్స్ చేస్తా, వాటిని ప్రసారం చేశావనుకో అప్పుడు దాని ఇది వేరే ఆఫ్ ది రికార్డ్. సరే, ఇంతకు నేషనల్ మీడియా ఈస్ టేకింగ్ ది సైడ్ ఆఫ్ బీజేపీ, ఇట్స్ నాట్ సైడ్ ఆఫ్ అల్లు అర్జున్. బీ క్లియర్ అబౌట్ దట్. నేషనల్ మీడియా బీజేపీ నేరేటివ్ను బలపరుస్తుంది, తెలుగు మీడియా వాళ్ళ దీన్ని బట్టి రకరకాలుగా ఉంది. చాలా విచిత్రంగా ఏ విధంగా అయితే అదాని విషయంలో, ఏ విధంగా అయితే పోలవరం విషయంలో టీడీపీ వైసీపీ ఒకటే ఉన్నాయో, అల్లు అర్జున్ విషయంలో కూడా టీడీపీ వైసీపీ ఒకటే ఉన్నాయి. చాలా విచిత్రమైన ఐక్యత. టీడీపీ వైసీపీలను ఏకం చేసిన అల్లు అర్జున్ అని మనం చెప్పొచ్చు. ఈ విషయంలో వాళ్ళు ఏమీ ఒక్క మాట కూడా అది భిన్నంగా మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా చూస్తే కూడా
పైగా ఇప్పుడు జగనే కాపాడాడని కూడా వైసీపీ వాళ్ళకు అది కూడా ఒక ప్రచారం తమాషగా వాళ్ళు సోషల్ మీడియాలో తెలియదు. అల్లు అర్జున్కి ఇవన్నీ ఎందుకు కోపం? ఆయన పుష్ప 3 గురించో లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నిన్న పోలీసు ఇప్పుడు ఎప్పుడైనా అండి సూటిగా మీరు ఎదుర్కొన్నప్పుడు మీ భారం కొంచెం తగ్గుతుంది. నేను అనుకుంటాను ఇప్పటి వరకు కొన్ని పొరపాటు సలహాలు వీటన్నిటి కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు ఒక దశలో కొంచెం అలా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాని నుంచి ఆయన రీట్రేసింగ్ ఈ స్టెప్స్, అదే ఆయనకి ఇప్పుడు ఐ థింక్ కొంచెం ఉపశమనం వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. చాలా ఆసక్తికరమైన చివరి విషయం చెప్తాను నేను. శ్రీనివాసరెడ్డి అనే అడ్వకేట్ నాకు తెలుసు, ఇదివరకు మా ఇంటి దగ్గర కూడా ఉండేవాడు. ఈ సతీష్ కమాల్తో కలిసి కేసు వేసింది ఆయనే. ఏది థియేటర్లు ఇవ్వకూడదు, డబ్బులు ఇంత ఎక్కువ పెట్టకూడదు, అల్లు అర్జున్ ఏ అరెస్ట్ అల్లు అర్జున్ అని #తో పెట్టి ఇవన్నీ చేసింది ఆయనే. సరే అవన్నీ జరిగాయి మేము అనుకున్నామని ఆయన చెప్తున్నాడు. కానీ దీన్ని దుర్వినియోగం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని నిన్న ఆయన మీడియాతో ప్రెస్ క్లబ్లో చాలా వివరంగా మాట్లాడారు. ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ను వాడుకోవడానికి, కాంగ్రెస్ని రేవంత్ని దెబ్బతీయడానికి అల్లు అర్జున్ను సాధనంగా చేసుకోవాలనుకోవటం చాలా పొరపాటు. అలాంటివి కొన్ని జరుగుతున్నాయి, జరిగాయి. కానీ అంత తేలిగ్గా ఏం రాజకీయాలు ఉండవు అనుకోండి. ఎవరు ఏమి అంత చవటలు కాదు కదా. కాబట్టి ఐ థింక్ కింద కోర్టులోకి కూడా వచ్చాయి ఇప్పుడు కేసులు. సో న్యాచురల్గానే జరుగుతుంది ఇది అని నేను అనుకుంటున్నాను. మీరు చూపించిన దాంట్లో దిల్ రాజు తర్వాత భాస్కర్ కూడా మాట్లాడారు కదా. సో నన్ను ఎవరు బెదిరించలేదు, నాతో టచ్లో ఉన్నారు, నాకు సహాయం చేస్తామంటున్నారు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి దీంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాజకీయాన్ని జొప్పించాల్సిన అవసరం ఏం లేదు. న్యాయం, చట్టం, సంయమనం ఈ 3 ఉండాలని కోరుకోవాలి. సార్ అల్లు అర్జున్కు అండగా ఈయన జనసేన ఆయన బొలిశెట్టి సత్య